వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం ఇంకా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్ ఆరోపించారు. వడగళ్ల వానతో ఇప్పటికే రైతులు భారీగా నష్టపోయారని ఇప్పుడు కొనుగోలు కేంద్రాల ఆలస్యం మరింత నష్టాన్ని మిగులుస్తోందన్నారు. రేపు సాయంత్రం వరకు ఎడపల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోతే బారాసా నేతల సమన్వయంతో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. నమస్కారం. వరి కోతలు మొదలై సుమారుగా 15 రోజులు కావస్తున్నా ఇంతవరకు కూడా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గత వారంలో మేము 10 రోజుల కిందట గౌరవ మండల రెవెన్యూ అధికారి గారికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా ఈ అంశంపై ఎలాంటి శ్రద్ధ తీసుకోకపోవడం రైతులు తీవ్ర నిరాశకు గురవుతూ ఉన్నారు. పక్కన ఉన్నటువంటి బాన్స్వాడ నియోజకవర్గం చూసినట్టయితే అక్కడ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై అక్కడ నుంచి పనిచేస్తూ ఉన్నాయి. కానీ మన నియోజకవర్గంలో ఇంతవరకు ఎక్కడ కూడా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబడలేదు. ఇంతకుముందే నేను గౌరవ డీసీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. డీసీఓ గారు ఇంకా 3 రోజులు 4 రోజులు సమయం పడుతుందని చెప్పడం జరుగుతున్నది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. అకాల వర్షాల వల్ల ఇటీవలనే ఎంతోమంది రైతులు కూడా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే భారతీయ జనతా పార్టీ మరియు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మన సుదర్శన్ రెడ్డి గారు సంబంధిత అధికారులతో తక్షణమే మాట్లాడి రైతులకు న్యాయం కలిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై.